నువ్వు రహస్యమందు ఏడ్చినా ఆయన గమనిస్తాడు. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఎవ్వరికి కనబడకుండా నువ్వు ఏడ్చినా ఆ బాత్రూంలో నువ్వు కార్చే కన్నీళ్ళని తన బుడ్డిలో ఆయన పడతాడు. చాలా సీరియస్ నీ కన్నీళ్ళు ఆయనకి. హృదయం కదిలితేనే కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. నా బిడ్డ గుండె ఎంత బాధపడిందో, నా బిడ్డ ఎంత వేదన పడుతుందో ఈ సమస్యను బట్టి నా బిడ్డ కన్నీళ్ళు వస్తున్నాయి. కొంతమంది బయట కనబడరు, కొంతమంది రాత్రి వేళ పండుకొని దుప్పట్లో ఏడ్చుకుంటూ ఉంటారు, కొంతమంది దిండులో ముఖం పెట్టేస్తారు. ఎవరికి కనపడకుండా సాష్టాంగ పడి బెడ్ మీద పడి దిండులో ముఖం పెట్టి ఆ దిండు తడిచిందాక ఏడుస్తూ ఉంటారు. గుండెలో బాధ చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఓదార్చే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు, ధైర్యపరిచే వాళ్ళు ఉండరు. సమస్యలు చుట్టుముట్టి ఏ విధమైన ఆదరణ లేక కుమిలి 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 సప్పుడు బయటికి వినపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి 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 తర్వాత అక్కడే కళ్ళు దుడిచేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు. ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు.